పెద్దక్క నేను గత 15 సంవత్సరాలుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక వేరే వేరే ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేశాను. కానీ గుల్ఫార్మా అనే పేరు 6 ఏళ్ల కిందట నిజామాబాద్ వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారిగా ఎటువంటి టెక్స్ట్ బుక్ లోను చదవకుండా, చూడకుండా మొదటిసారి దాని ఎఫెక్ట్స్ చూస్తున్నాను. సరిపడా ప్రొడక్షన్ లేక కల్లులో కల్తీ చేయడం జరిగింది. దీంట్లో క్లోరాల్హైడ్రేట్ యాడ్ చేయడం చేశారు. క్లోరాల్హైడ్రేట్ నీళ్ళల్లో టచ్ అవ్వగానే అది క్లోరోఫామ్ కింద మారుతుంది. అందరికీ క్లోరోఫామ్ అంటే ఏంటో తెలుసు. సినిమాల్లో కిడ్నాపుల కోసం వాడే మందని చాలా పాపులర్ గా వింటూ ఉంటాం. కానీ ఇది పలకలో మనం దానికి గుల్ఫామ్ అని ఎవరో పాన్ తింటూ మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా పాపులర్ అయిపోయింది. వింత ఏంటంటే ఎలాంటి ఆల్కహాల్ చేరిన ఎఫెక్ట్స్ కూడా గుల్ఫార్మా చేస్తుంది. తాగేవాడు ఓన్లీ లివర్ బ్రెయిన్ అని ఖరాబ్ అవుతుందేమో ఆలోచిస్తుంటాడు. కానీ దీంట్లో మెల్లమెల్లగా ఈ ఫ్లోరోఫామ్ కాస్త డయాజిపామ్, దాని తర్వాత ఆల్ప్రజోలామ్ అని అన్ని రకాల స్లీపింగ్ పిల్స్ యాడ్ అవుతూ పోతూ ఉన్నాయి. దీంతో కిడ్నీలు దెబ్బతినడం, మతిమరుపు రావడం, చికాకు రావడం, ఓపిక సహనం తగ్గిపోవడం, చాలా రకరకాల నరాల మానసిక ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం చూడడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం దీన్ని గుర్తించకుండా అరే బాగా నిద్ర చక్కగా వస్తుందని తీసుకుంటూ పోయినామంటే నిద్ర మాత్రలు అలవాటైనప్పుడు ఇది కాస్త 1 బాటిల్ కాస్త 2 బాటిల్ అవుతుంది, 2 బాటిల్ కాస్త 4 బాటిల్ అయితే, 4 బాటిల్ అయితే 10 బాటిల్ అవుతుంది. 2 లీటర్లు నీళ్లు తాగడమే కుదరుతుంది, 10 లీటర్లు గుల్ఫామ్ అయినా ఎట్లా తాగుతున్నారబ్బా? ఇది నిజంగా మానాలనుకుంటే కమెంట్స్ లో పెట్టండి. ఎంత మానాలో నేను నెక్స్ట్ లో మీకు చెప్తాను.